ఏడాది చలికాలంపై వాతావరణ శాఖ భారీ హెచ్చరికలు జారీ చేసింది. మున్ముందు గజగజ వణికించే పరిస్థితి వస్తుందన్న వార్తలు ఇప్పుడు కలవరం రేపుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిన ఈసారి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నాయా? ఎందుకు ఈ హెచ్చరికలు? అసలేం జరగనుంది? గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా వాతావరణం మారిపోతుంది. వేసవి కాలమైనా, వర్షాకాలమైనా, చలికాలమైనా సరే అన్నీ తీవ్రంగానే ఉంటున్నాయి. ముఖ్యంగా చలికాలం విషయంలో వాతావరణ నిపుణుల హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలు మున్ముందు గజగజ వణికిపోక తప్పదు అని హెచ్చరికలు వస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని, మంచు భారీగా కురుస్తుంది అని వాతావరణ శాఖ చెబుతోంది. లా నినోనే ఈ పరిస్థితికి కారణమని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈసారి భారత్లో చలి తీవ్రతపై వాతావరణ కేంద్రం భారీ హెచ్చరికలు జారీ చేసింది. లానినో ఎఫెక్ట్ కారణంగా విపరీతమైన వర్షాలు, ఎముకలు కోరికే చలి ఉండబోతోంది అని వెల్లడించింది. నిజానికి ఏడాది దేశంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. సెప్టెంబర్ నెలలో కూడా వర్షాలు కొనసాగనున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అక్టోబర్ మొత్తం వరకు వర్షాలు కురుస్తాయని అంచనాలు ఉన్నాయి. ఇంతలో లానినోకు సంబంధించి వాతావరణ శాఖ నుండి పెద్ద అప్డేట్ వచ్చింది. లానినో సెప్టెంబర్ నెలలోనే ప్రారంభం కావచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. సాధారణంగా వర్షాకాలం చివరిలో సంభవించే లానినో ఉష్ణోగ్రతలో తీవ్ర తగ్గుదలను కలిగిస్తుంది. దీంతో వర్షపాతం పెరిగి భవిష్యత్తులో తీవ్రమైన చలి పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. సెప్టెంబర్ నెలలో ఉత్తర భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. లానినో ప్రభావంతో అక్టోబర్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అతిపెద్ద మహాసముద్రమైన పసిఫిక్ సముద్రం ఉపరితలంలోని నీటి ఉష్ణోగ్రతల్లో కొన్నేళ్లకోసారి హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సముద్ర ప్రవాహాల్లో ఖండాల మీదుగా వీచే పవనాల ఉష్ణోగ్రతలు, తేమ శాతంలో మార్పులు వస్తాయి. పసిఫిక్ ఉష్ణోగ్రతలు పెరగడాన్ని ఎల్నినోగా, తగ్గడాన్ని లానినోగా పిలుస్తారు. ఎల్నినో విపరీతమైన వేడి వాతావరణానికి కారణమైతే, లానినో చల్లటి వాతావరణానికి కారణమవుతోంది. ఈ తీవ్రమైన చలి అనేది మనకు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఉంటుంది అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లలో సాధారణంగానే చలికాలంలో మంచు కురుస్తూ ఉంటుంది. కానీ ఈసారి లానినో ప్రభావం వల్ల వర్షాలు పడి పంటలు కూడా చేతికి రాకుండా పోతాయని ఐఎండీ హెచ్చరించింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో చిన్న మార్పులు వాతావరణంలో పెను మార్పులకు కారణమైనట్లే ఎల్నినో, లానినో సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాను మార్చగలవు. ఎల్నినో సమయంలో ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. మరోవైపు లానినో సమయంలో ఇది సాధారణం కంటే చలిగా మారుతుంది. లానినో సందర్భంగా బలమైన తూర్పుగాలులు సముద్రపు నీటిని పడమటి వైపుకు నెట్టివేస్తాయి. దీని కారణంగా సముద్ర ఉపరితలం వేగంగా చల్లబడుతుంది. అలాగే ఆకాశంలో మేఘాలు, వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వర్షం తర్వాత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి మార్పులు జరగడాన్నే లానినో, ఎల్నినో అంటారని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా లానినో కారణంగా రుతుపవనాలు సెప్టెంబర్లో తిరిగి వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. లానినో కారణంగా బంగాళాఖాతంలో బలమైన వాయుగుండం ప్రభావం ఏర్పడవచ్చని, దీని కారణంగా సెప్టెంబర్, అక్టోబర్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో రుతుపవనాల ముగింపు ఆలస్యం కావచ్చు అంటున్నారు. సాధారణంగా ఎల్నినో, లానినో పరిస్థితులు ఏర్పడినప్పుడు దేశంలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల సీజన్లు గణనీయంగా మార్పులు వస్తాయి. ఇండియాకు సంబంధించినంత వరకు ఎల్నినో సమయంలో ఏ సీజన్ అయినా కూడా ఉష్ణోగ్రతలు పెరగడం, వానలు తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడడం జరుగుతుంది. లానినో సమయంలో ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు నమోదైనా వానాకాలంలో భారీ వర్షాలు, వరదలు వస్తాయి. ఇక లానినో కారణంగా ముఖ్యంగా డిసెంబర్ 3వ వారం నుంచి ఫిబ్రవరి 2వ వారం వరకు చలి విపరీతంగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మంచు తీవ్రంగా కురుస్తుంది. ఎల్నినోతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తే మరికొన్ని చోట్ల వానలు తగ్గి ఎండలు పెరిగి కరువులు ఏర్పడతాయి. అదే లానినో కారణంగా ఎల్నినోతో వరదలు వచ్చే చోట కరువులు వస్తాయి. ఎండలు ఉండే చోట భారీ వర్షాలు కురుస్తాయి. ఓవైపు కరువు, మరోవైపు వరదలు సంభవిస్తాయి. లానినో కారణంగా దక్షిణ అమెరికా ఖండంలోని పెరు, ఈక్వెడార్ వంటి దేశాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడిన సంఘటనలు జరిగాయి.
ఏది ఏమైనా ఇది విపత్కర పరిణామాలకు దారితీస్తుంది అంటున్నారు. ఇప్పటికైనా మానవులు మేల్కోకపోతే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, దీన్ని ఇప్పటికైనా అరికట్టకపోతే ప్రమాదకరమైన భవిష్యత్తుకు స్వాగతం పలికినట్లేనని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.